హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కడప ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా కర్నూలు, కడప, అనంతపురం వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. తిరుపతి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, రాయచోటి, బద్వేల్, పులివెందుల, జమ్మలమడుగు, ఇడుపులపాయ, వేంపల్లి మొదలైన ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. దాదాపుగా నవంబర్ 15వ తారీఖు వరకు రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షపాతం ఉంటుంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కూడా కుండపోత వర్షపాతం నమోదవుతుంది. అత్యధికంగా నెల్లూరు, ప్రకాశం దక్షిణ ప్రాంతాల్లో దాదాపుగా 180 నుంచి 200 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక కోస్తా తీర ప్రాంతాలు, ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, కోనసీమలో తీర ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం ఉంటుంది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో చిరుజల్లుడు మోస్తరు వర్షాలు ఉంటాయి. ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం ఉంటుంది. థ్యాంక్ యూ.